నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఇప్పుడు ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందనే చెప్పాలి. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జనసేనను విస్తరించాలి. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో సేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేసినటువంటి జనసేన 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రకమైనటువంటి ఒక సరికొత్త ఉత్సాహంతో పార్టీను దేశవ్యాప్తంగా విస్తరించాలి. జనసేన అంటే ఏంటో మనం ప్రతి చోట విజయం సాధించి నిరూపించాలి. ప్రజలకు సేవ చేయాలి. ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలను, వారి బాధలను అన్నీ కూడా దగ్గరుండి చూసి వాటిని పరిష్కరించేందుకు మనవంతు బాధ్యతగా ఒక పార్టీగా ఏం చేయాలి, ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్తగా ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదేంటంటే జనసేన పార్టీలో సభ్యత్వం. ఇది చాలా బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఈసారి టార్గెట్ 1 కోటి మందిని పార్టీలోకి ఆహ్వానించాలి. ప్రధానంగా యువత అందరూ కూడా పార్టీలో చేరటం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఈ ఆలోచనతోనే తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన మళ్ళీ పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించి ప్రతి ఒక్కరూ ముందుకు రండి, మనం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీగా కాదు, మనం దేశవ్యాప్తంగా విస్తరించబడే పార్టీ కాబట్టి పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే జెండా మోస్తున్నారో, కష్ట నష్టాలను ఓర్చుకుని ముందుకు ప్రయాణం చేస్తున్నారో వారికి తగినటువంటి గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుంది అని ఆయన ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. 2014 మార్చిలో పార్టీ ఆవిర్భావం నాడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పార్టీని ఉన్నటువంటి స్థితిగతులు కానీ, అప్ అండ్ డౌన్స్ కానీ, నిరాశ నిస్పృహలు కానీ అన్నీ కూడా అధిగమించి 2024 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించింది పార్టీ అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా టర్న్ చేసినటువంటి వ్యక్తి, ఒక శక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు, అవన్నీ చూస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఆయన ఏదైతే ఆలోచన ఆశయంతో ముందుకు అడుగులు వేశారో దానికి సంబంధించి వర్కౌట్ అయిందనే చెప్పాలి. జనసేన పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఘన విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి విజయ అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా మారాయి. ఆ పార్టీని ప్రతి నెల ఒక రకమైనటువంటి సమీకరణాలు మారుతూ వేగంగా వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలోకి రండి, పార్టీని ఆదరించండి, పార్టీలో కష్టపడండి, పనిచేయండి, ప్రతి ఒక్కరికి, కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ తగినటువంటి గుర్తింపు ఇస్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి ఒక మెసేజ్. ఒకసారి ఆయన తాజాగా పార్టీలో ఆయన 2 కోట్ల విరాళం పార్టీకి ప్రకటించినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఏం చేశారంటే, నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా. జనసేన వాలంటీర్ నాకేమనిపించిందంటే, ఒక సైనికుడు దేనికి ఇస్తాడు, ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. నాకేం ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే, వాడు ఉద్యమిస్తారు. వాళ్ళు నేను ఉద్యమం నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు.
ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే, కాకపోతే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఈ సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. ఇదండి పరిస్థితి. అంటే సరికొత్తగా జనసేన పార్టీలో ఒక రకమైనటువంటి విధానం ప్రారంభించారు. పార్టీలో ఎవరైతే చేరుతున్నారో వారిని 3 రకాలుగా విభజించి ఉద్యమి, సాధక్, ప్రదాత అని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. చాలా క్లియర్ కట్గా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది సుమారు ఉన్నారు. ఆ సంఖ్యను త్వరలోనే 1 కోటి మందికి చేరాలి, 1 కోటి మంది మన పార్టీలో చేరాలి. ఇది ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు. వాస్తవానికి వారు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ పరువు, ప్రతిష్ట, ఇప్పుడున్నటువంటి మన సిద్ధాంతాలు కానీ అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేలా మనం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఒక టీంకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత అప్పగించింది. ఈ యొక్క ఏదైతే సభ్యత్వం నమోదు కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభం కాబోతుంది త్వరలోనే. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఒక రకమైనటువంటి బలోపేతానికి తీసుకువెళ్ళటానికి, పార్టీలో ఉన్నటువంటి కేడర్కి ఒక మనోనిబ్బరాన్ని కలుగజేసే విధంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క 3 కేటగిరీల కింద ఏ రకమైనటువంటి అంశాలని ప్రస్తావించారనేది మనం ఒకసారి చూస్తే కనుక ఉద్యమి, ఆ కేటగిరీ టైటిల్ ఉద్యమి అంటే ఆ కేటగిరీలోకి వచ్చేటువంటి సరికొత్తగా ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వారు చేయాల్సింది పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు. అంటే ఒక రకంగా ఉద్యమించాలి, ఆ రకమైనటువంటి ఒక ఆలోచన చేశారు. అలాగే సాధక్ పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించేవారు. వీరిని సాధకుల కింద అభివర్ణించారు. అలాగే ప్రదాత పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు. ఈ రకమైనటువంటిది ఇది చాలా కీలకమైంది. ఆయనకు పవన్ కళ్యాణ్కి కూడా ప్రదాత అనేది ఇచ్చినటువంటి సందర్భం. ఒక పార్టీ నడవాలన్నా, ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలన్నా ఆర్థిక పరమైనటువంటి వనరులు చాలా ముఖ్యం. అందులోనూ రాజకీయ పార్టీలకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ కోసం ఎవరైతే ఆర్థికంగా అలాగే సలహాలు ఇస్తూ ఈ రకమైనటువంటి కొద్దిగా మేధావులు ఉంటారో వారు కూడా పార్టీలోకి రావచ్చు. ఇక్కడ అంటే అన్ని వర్గాల ప్రజలను పార్టీలో మమేకం చేస్తూ వారిని పార్టీలోకి వచ్చే విధంగా ఆహ్వానించడానికి ఈ కేటగిరీస్. ఉద్యమం చేసేవారు స్వచ్ఛందంగా రావచ్చు. ఆ యొక్క ఏదైతే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ కోసం అవసరమైతే పోరాటం చేసే విధంగా ఉండేవారు ఒక రకం. అలాగే పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, విరాళాలు ఇవ్వడం, సేకరించడం, వారికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సూక్ష్మ స్థాయిలో వర్క్ చేయటం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు. సాధారణంగా ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు ఈ విధానం లేదు. కానీ జనసేన ఇప్పటికే జనసేన ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి పార్టీగా ఉంది. జాతీయంగా చూస్తే జాతీయ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా జనసేన ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటువంటి క్రమంలో ఆయన గతంలోనే విశాఖపట్నంలో జరిగినటువంటి 3 రోజుల సమావేశంలో కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా చెప్పారు.
మనం కేవలం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు. జాతీయ స్థాయిలో మన పార్టీకి ఒక మంచి పునాది వేసే విధంగా మీరంతా కష్టపడాలి. యువతరానికి నవతరానికి జనసేన ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పార్టీలోకి రావచ్చు అని చెప్పి ఆయన వేదిక ద్వారా ఒక సందేశాన్ని పంపించారు. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని పట్ల రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడటానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కానీ 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 8 చోట్ల గెలిచింది అంటే అది కేవలం జనసేన మరియు టీడీపీ ఒక సపోర్ట్, ఆత్మీయ సహకారం. దాని గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలి అంటే కూటమి మరో 15-20 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అని చెప్పి దీనికి సంబంధించి మరి వ్యక్తిగతంగా కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఎప్పుడు జోడు చేసుకుంటాయో తెలియనటువంటి పరిస్థితి, ఏదైనా జరగవచ్చు రాత్రికి రాత్రి. సో ఇలాంటి సందర్భంలో పార్టీని కూడా ఒక రకమైనటువంటి పునర్నిర్మాణం చేసుకోవడం, బలోపేతం చేసుకోవడం, క్యాడర్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో అన్నీ కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పటివరకు ఆయన పార్టీ కోసం కానీ, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కోసం కానీ, కింది స్థాయి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వారి కోసం పెద్దగా టైం కేటాయించినటువంటి పరిస్థితి తక్కువ. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ఆయన తీసుకునేటువంటి మార్పులు చేర్పులు కానీ, సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతోనే వెళ్ళారు. కానీ ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని మరింతగా ముందుకు నడిపించాలి, ఒక బలోపేతమైనటువంటి క్యాడర్ పార్టీకి అవసరం అని చెప్పి అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే రామ్ తాల్లూరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన నియమించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు, దాదాపు అన్ని చోట్ల పార్టీ సపోర్ట్తో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఎవరు ఊహించలా 2 చోట్ల 2 అభ్యర్థులు జనసేన నుంచి విజయం సాధించారు. అంటే మేము కూడా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికి ఉంది అని చాటి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాగే త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతుంది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఆయన వ్యూహం ఫలిస్తుందా. ఒక రాజకీయంగా ఆయన పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ముందుకు వెళ్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఇప్పుడు పార్టీ కోసం కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చేపట్టబోయే అన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జనసేనలో జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేనను ఆదరించేటువంటి వారు కానీ ఫుల్ జోష్లో ఉన్నారనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.